సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పాడ్కాస్ట్లో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్మెన్, ఏఐసిసి సెక్రటరీ మాజీ శైలజానాథ్ గారు. శైలజానాథ్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ మీరు దొరికారు. నాకు చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంటే. బాగానే ఉన్నాను, కాబట్టి దొరకాల్సిన టైం కాబట్టి దొరుకుతూ ఉన్నారు. సో ఏదో కొంత కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఆశలు పుట్టుకొచ్చినట్టు కనపడుతున్నాయి. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు చూస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కూటమి పేరు మీద జనసేన, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు గుంపు ఓ పక్కన, ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో పక్కన, వాళ్ళు కుటుంబ విషయాలుగా రాజకీయాలను మార్చేశారనే విషయాన్ని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంలో ఏదైనా జరగాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా చేసిందని మాట్లాడుకుంటున్నారు. దానికి ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్ ఉంది, అది నా కాన్షియస్లో స్టార్ట్ చేసాము. అవును, దాని గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పెట్టిపోయి డబ్బులు ఇచ్చి వీళ్ళు చూస్తేనేమో దీన్ని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇట్లా మాట్లాడు. సో ఓవరాల్గా ప్రజలైతే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఎంతవరకు ముందుకెళ్తారనేది వచ్చే రోజుల్లో తెలుస్తుంది. సో కాంగ్రెస్ పైన కోపం ఎందుకు వచ్చింది? ఇప్పుడు కోపం పోయింది అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక విధమైన కోపం అని చెప్పరు, కానీ ఒక విధమైన భావం ఏంటి రాష్ట్రాన్ని విభజించడం ఏంది అనే విధంగా. ఆ రోజున మేమందరం కూడా ఈ రాష్ట్రం కలిసి ఉండాలని, ఆఖరికి మంత్రి పదవి కూడా వద్దులే అని చెప్పిన ఆ రోజులు. సో ప్రజలు కూడా దాన్ని అదే రియాక్షన్ చూపించారు. ఆ తర్వాత కంపారిజన్ మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, దానికి మా జిల్లా ఉంది, ఇలాంటి రాష్ట్రం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా చేసిన పనులు అంటూ ఏంది లేవు. మా హంద్రి నీవు అట్లాగే ఉంది. కుప్పం దాకా నీళ్ళు పోయే మాట ఏమో కానీ మా హంద్రి నీవు అట్లే అవ్వలేదు. ఇంకా చేస్తూనే ఉన్నారు కదా అక్కడక్కడ. 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా కంప్లీట్ పూర్తి కాలేదు. అట్లాగే మా జిల్లాలో నీళ్ళు ఇవ్వాలి, హంద్రి నీవా ఇవ్వలేదు. పోతా ఉన్నాయి నీళ్ళు తెచ్చిన వాళ్ళం మేము. అట్లాగే రాష్ట్రంలో కూడా ఎవరైనా మాట్లాడినా అధికారం వచ్చినప్పుడు ఇది మా పార్టీ అధికారంలో ఉంది, మాది ఏమనుకున్నారు అనే ఒక భయపడిచ్చే గొంతులు వినేవాళ్ళం. సేమ్ పెద్ద తేడా ఏం కనపడడం లేదు. అట్లాగే ప్రజలకి జనరల్గా ఆఫీసర్లతో పని చేయించుకునే ఒక ర్యాపో కూడా లేదు, భయం అయిపోతుంది ఆఫీసర్లు అంటే కూడా. అంతే కూడా, ఎందుకంటే ఒక భయం అనే ఫ్యాక్టర్ని క్రియేట్ చేయగలిగారు రెండు పార్టీలు. ఒకరు మాట్లాడుతూ ఉంటే, ఉదాహరణకి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, జనసేనతో కలిశారు. జనసేనతో ఎలక్షన్ల ముందు ఖచ్చితంగా ఆయన కలుస్తారు అని జనాలు మాట్లాడుకుంటున్నారు. ముందే మాట్లాడుకుంటున్నారు, అది కొత్తగా చూడడంలే. బీజేపీ ఉంది, బీజేపీ కలుస్తారు, అతను భయపడుతున్నాడు, కలుస్తారు. అంటే ఇది వీళ్ళు ఏమో ఎక్సైజ్ చేసి కనపడొచ్చేమో కానీ ప్రజలైతే కలిసేస్తారబ్బా, వాళ్ళంతా ఒకటే కదా అనే విధంగా మాట్లాడతారు. ఇంకా నిన్న నేను హైదరాబాద్లో కొద్ది పిల్లల్ని కలిశాను. వాళ్ళు ఏమంటున్నారంటే, ఎందుకు సార్ వీళ్ళు ఇంత అన్యాయం, సరే బీజేపీని దగ్గర తెచ్చుకోవడం ఎందుకు, వద్దనుకోవడం ఎందుకు, దొంగ డ్రామాలు ఎందుకు, 25 సీట్లు మొత్తం అంతా ఆఖరికి రాష్ట్రం కోసం కేటాయిస్తాం చెప్పండి. ఈయన అక్కడే ఇస్తాడు, ఆయన అక్కడే ఇస్తాడు. అసలు స్ట్రాంగెస్ట్ బీజేపీకి ఏ రాష్ట్రమైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుతున్నారు. ఓకే, మరో గుజరాత్ స్ట్రాంగ్, ఇది 25కి 20 సీట్లు వాళ్ళవే, ఎవరు గెలిచినా వాళ్ళవే. మీరు గెలిస్తేనే ఏమైనా 2-3 సీట్లు ఏమైనా పోతాయి అని. సో ఇది ఇట్లా ప్రజలు దాని గురించి మాట్లాడుతున్నారు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు భయపడుతుంది, ప్రజలకు బాధ్యత వహిస్తుంది. పోలవరం పూర్తి అయింది వేళకి, అట్లాగే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వచ్చి ఉండేది కాదు. అట్లా రాయలసీమలో ఆ రోజున నిజంగా నేను కూడా బాధితున్నాయి. రాయలసీమలో మాకు 100% ఎస్సీస్కి సబ్సిడీతో డ్రిప్ ఇచ్చేవాళ్ళం. ఈరోజు ఇచ్చేవాళ్ళు సబ్సిడీ ఉంది, పేరుందా, కానీ వచ్చేది ఏం లేదు. ఆ తర్వాత ఇక 90% ఆల్ క్యాస్ట్కి ఇచ్చేవాళ్ళం. ఈరోజు లేదు పరిస్థితి. అట్లాగే నీటి పంపిణీ విధానంలో కూడా నీళ్లు ఎందుకు ఎట్టుపోతున్నాయి అర్థం కాని పరిస్థితి. మేమున్నప్పుడు వరుసగా పంటకు నీళ్ళు ఇచ్చేవాళ్ళం. 8 ఏళ్ళు అయింది నాకు, అంటే నాకు కాదనుకో, మా డాక్టర్ అమ్మకు 8 ఎకరాల పొలం ఉంటుంది. ఆ పొలంలో పంట పెట్టి ఒక గింజ చూసి ఆఖరికి 8 ఏళ్ళుగా మేము బియ్యం కొంటా ఉన్నాం. ఇప్పుడు రైతుల కుటుంబం చెప్పుకునే వాళ్ళం. కాబట్టి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. పైగా ఇప్పుడు ఎండిపోతాయి చెట్లు ఎండకి. మా ఏరియాలో 44-45 ఉంటాయి. కనీసం ఎవరు అడిగేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు.
సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల వీళ్ళు చేశారు కదా. సో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఏం చేయలేదు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఏం చేయలేదు. మళ్ళీ కాంగ్రెసే బాగుంటుంది అంటే ఆలోచన చేస్తా ఉన్నా. ఉందా, ఆలోచన ఉందా? అంటే ఆలోచన అయితే ఉంది డెఫినెట్గా. ఎక్కడ బట్టి మాట్లాడినా కానీ మీరు చాలా బాగా చేశారు సార్, మీ పార్టీ చాలా బాగా చేసింది. అట్లాగే మీ ముఖ్యమంత్రులు కూడా ఆ రోజున ప్రజలకు భయపడి అక్కడ ప్రజలు బాధ్యతగా పనిచేసేవాళ్ళు అని ఇంకా ఇంకా కాంప్లిమెంట్ కింద ఏం మాట్లాడతారంటే అసలు అంత రాష్ట్రం డివిజన్ గొడవలో ఉన్నప్పటికీ కూడా ఎడ్యుకేషన్ సెక్టర్, హెల్త్ సెక్టర్ భయంకరంగా చేశారు మీరు, అసలుకి అంత బాగా ఎట్లా చేయగలిగారని ఇట్లా కొన్ని కాంప్లిమెంట్స్ సంతోషంగా ఉంటుంది. సో ప్రజలైతే మాట్లాడుతున్నారు, నీకు మంచి చక్కటి అనుభవం చెప్తాను. ఫస్ట్ డివిజన్ తర్వాత పోతే నా ఎదురుగా కాంగ్రెస్ పార్టీ జెండాను కిందేసి తొక్కి కాల్ చేసి నువ్వు వచ్చావు కాబట్టి నేనేం అనడం లేదు, పో గౌరవం కొద్ది అని చెప్పి రోజులు చూశాను నేను. ఆ తర్వాత ఒక 10 మంది సర్పంచులు గెలిచిన కాలం చూశాను. అవునా? ఎంపీటీసీలు కూడా ఒక 12-15 ఓట్లతో ఓడిపోయిన 3 ఎంపీటీసీలు చూశాను. మొన్న శర్మలమ్మ గారు వచ్చారు, ఒక 35-40 వేల మంది జనాలు వచ్చారు. అవునా? వచ్చారు. సో ప్రజలైతే ఈరోజు చూస్తూ ఉన్నారు ఏంటి అని. సో కరెక్ట్గా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళగలగడం, అట్లా వాళ్ళ ఆలోచనని మేము కొద్దిగా ఎండలో చేయగలిగితే బాగానే ఉంటుంది. సో ఎజెండా ఇవ్వగలగాలి. సో ఆ 2 ఫెయిల్ అయ్యి మనం ఉన్నాం, కాంగ్రెస్ చేస్తుంది అనే ఎజెండా ఇవ్వగలగాలి. ఇప్పుడు అజెండా ఏమైపోయింది మీకు తెలియదు ఏముంది. నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాను ఒక ఆయన, నా కుటుంబాన్ని ఇబ్బంది పెడతారని ఇంకొక ఆయన. ఈ కుటుంబాల గొడవ తప్ప ప్రజల గొడవ. కుటుంబాల గొడవలు మీరు కూడా పోతున్నారు, షర్మిల గారు కూడా కుటుంబం గొడవ చేస్తున్నారు. అంటే వివేకానంద రెడ్డి గారు నేను చూశాను. నేను ఫస్ట్ టైం నాకు చూసినప్పుడు అసలు వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగింది, కూతురు వాళ్ళ అన్న కూతురు రాజశేఖర రెడ్డి కూతురు కదా, ఆ నిలబడి మాకు న్యాయం చేయండి అని అడిగే అసలు ఆ ప్రాంతానికి అంతా న్యాయం అన్యాయం నిర్ణయించిన కుటుంబాలు అవి. అటువంటి ఇంట్లో ఆడపిల్లలు బయటకు వచ్చి ఆఖరికి మా కొంగు బట్టి అడుగుతున్నా మాకు న్యాయం చేయండి, మా నాయన చంపేసినారు అంటే ఏంది ఇది అసలుకి. దాని కుటుంబ వ్యవహారంగా చూడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఎమోషనల్గా కుటుంబ వ్యవహారం ఉంటే ఉండొచ్చేమో కానీ, ఎందుకంటే మాట్లాడుకుంటారు. బట్ ఓవరాల్గా అట్లా నాకు కనపడ్డంలే. నేను చూసినప్పుడు అసలు కరెక్టే కదా, 5 ఏళ్ళు అయింది. హంతకులు సిబిఐ ఎన్ని పెద్ద ఎంక్వైరీలు జరిగాయి ఇక్కడ. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న క్రమంలో బీజేపీని ఎందుకు టార్గెట్ చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ కానీ, షర్మిల గారు కానీ? సిబిఐ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ అట్లా ఏమీ లేదు. బీజేపీ మా భావజాల పరంగా కానీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థి. కాకపోతే లేదు కాబట్టి కూటమిలో ఉన్నారు కదా, ఈ మధ్యనే కదా మాట చెప్పాల్సి వస్తే అత్యంత దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువ ఓట్లు ఉన్న పార్టీ కదా ఈ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళని తిట్టాలన్నా బ్రెయిన్లో థాట్ లేకపోవడమే, అంతేగాని బీజేపీ పట్ల సాఫ్ట్గా ఉండడం కాదు. కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రివ్యాంప్ కావాలి. ఇంతకుముందు నాకు గుర్తుంది, రాహుల్ గాంధీ గారు రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి మీ అనంతపురంకి వచ్చినప్పుడు పంజాబ్లో కూడా ఇంతకంటే దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాం, మళ్ళీ మనం అక్కడ పవర్లోకి వచ్చామని చెప్పారు. సో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ మనం చెప్పారు. బట్ అప్పుడు ఎజెండా తీసుకోవాల్సి మీకు రాష్ట్రానికి సంబంధించిన సమస్యను తీసుకోవాలి. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా 25 ఎంపీలు బీజేపీకే పోతాయి, వాళ్ళిద్దరిలో ఎవరికి వేసినా, కాబట్టి కాంగ్రెస్కి వేయండి అని చెప్పాలి. ఇది వదిలేసి వేరే ఎజెండా తీసుకొస్తుందా కాంగ్రెస్ పార్టీ అనే ఒక ఇంప్రెషన్ లేదు. అట్లేదంటే మీరు బహుశా మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఉపన్యాసాలు విని అట్లా వింటారు. నిజంగానే హార్ట్ బర్నింగ్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఇంటికి పోతే ఉంటుందా అసలుకి. వాళ్ళ నాన్నగారిని 7-10 గొడ్డలు ఇట్లా వేసి, వివేకం మాకు బాగా తెలుసు, మాతో కలిసి అతను మంత్రి కూడా ఉన్నాడు వివేకానంద రెడ్డి. బట్ అటువంటి ఇది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ అది ఉంటుంది వైడర్గా, అదొక్కటే ఎజెండా లేదు, అట్లేం లేదు. షీ స్పీక్ ఎవ్రీథింగ్. కాకపోతే దాంట్లో ఏంటంటే జగనన్న అనడం వల్ల మీకు జగనన్న మాత్రమే కనిపిస్తూ ఉన్నాడు. జగనన్న గారు అమ్మాయి అన్న పట్ల గౌరవం కొద్ది జగనన్న గారు మాట్లాడుతూ ఉంది. ఎందుకు ఆమె పోలవరం గురించే మాట్లాడుతుంది. మొన్న ఒక రోడ్లు లేక ఒక శవాన్ని మోసుకొని తండ్రి ఒక 7-8 కిలోమీటర్లు నడిచాడు. అసలుకి షీఈ్ ద ఓన్లీ పొలిటీషియన్ హూ రెస్పాండెడ్ దేర్ అందరికంటే కూడా. కానీ అదేంటంటే ఎవరికి ఏది పికప్ చేసుకోవాలో అది పికప్ చేసుకుంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు, చంద్రబాబు నాయుడు గారి ఎజెండాని ఆమె మాట్లాడుతున్నారు, ఇలాంటి విమర్శ వస్తుంది. మీ దాకా వచ్చి చాలా సీనియర్ పొలిటీషియన్ మీరు, అది మీ పార్టీకి నష్టంగా మీరు భావించట్లేదా? అసలుకి ఈరోజు మాకు రావాల్సింది జగన్మోహన్ రెడ్డి, మా ఓట్లు మాకు రావాలి. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓట్లు దొంగతనం చేసి జగన్మోహన్ దగ్గర ఉన్న ఓట్లన్నీ మావే. ఓకే, అది కాంగ్రెస్ ఓటింగ్ కాబట్టి మా ఓటింగ్ కనుక మేము మావి తెచ్చుకునే ప్రయత్నంలో మాకు చంద్రబాబు అంటే ప్రేమేం లేదు. చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున ఇప్పుడు ఎందుకు ఇట్లే మాట్లాడుతుంది, నేనేం మాట్లాడుతున్నా కదా, మాకు ఇట్లాకి ఏం చేశారు మీరు? వచ్చారు, పర్యటించారు, పోయారు, ఏం చెప్పలేదే. ఒక్క మాట మా జిల్లా గురించి మాట్లాడలే. నేను అది చేస్తా ఇది చేస్తా, బీజేపీ దగ్గర చేసేది నాకు అర్థమే చావదు.
కాబట్టి చంద్రబాబు నాయుడు పట్ల చంద్రబాబు ప్లాంట్ ఇన్ని అనుకోవడంలే. కాకపోతే సర్కమ్స్టెన్సెస్గా అట్లా అనిపిస్తూ ఉంటుంది. సర్కమ్స్టెన్స్ ఎట్లా అనిపిస్తుంటుంది అంటే చంద్రబాబు నాయుడు కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటు మా ఓటు కదా, అంతే కదా. అట్లాగే చంద్రబాబు నాయుడు వ్యతిరేక ఓటు కూడా మాకు వస్తుంది కదా, వాళ్ళ పార్టీ నుంచి కూడా మాకు ఓటు వస్తుంది అనుకుంటున్నాం మేము ఆఖరి. సో ఎవరి ఓటు లాక్కుంటామన్నది కాలం నిర్ణయిస్తుంది. మెజారిటీ మీ ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి హిట్టింగ్ ఎక్కడ అక్కడ చేస్తున్నారు. అక్కడే కదా, ఓకే, మాది ఎక్కడ ఉంది అనే కారణం ఏదైనా కానీ ఇప్పటికి కొన్ని పల్లెలు పోతే ఉంది కదా, మనం కాంగ్రెస్ వాళ్ళేమో కదా అంటారు వాళ్ళు. పేర్లు కూడా కాంగ్రెస్ ఉంది గుర్తు మారింది కదా, అప్పుడు ఆవు దూడు ఉండే మళ్ళీ చెయ్యి వచ్చా, ఇప్పుడు ఫ్యాన్ వచ్చింది కదా అంటున్నారు. కానీ వాళ్ళు చెప్తే కాదని చెప్పండి, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదు మేము చెప్పండి చెప్పలేరు ఇలాగే. అంటే కాంగ్రెస్ వర్గాలే అన్ని చోట్ల అంతే. కాబట్టి అట్లా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అట్లా చేస్తాడే. చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి తెలియకుండా కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతిగా ఉంటాడా? ఏం జరిగే పనే అది. అసలు టేక్ పర్మిషన్ ఫర్ ఎవ్రీథింగ్. ఆయన సానుభూతిగా ఉండలేదు కానీ ఈమె సానుభూతిగా ఉన్నారు ఏం లేదు, అట్లా అనిపిస్తుంది అంతే. అంటే కొన్ని పదాలు కలుస్తాయి. వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఉంది, ఇద్దరు మాట్లాడతారు కాబట్టి వివేకానంద ఇద్దరు కలిసి మాట్లాడడం కాదు కదా. అట్లా పోలవరం ఉంది, నేను చేయగలిగాను. అసలు పోలవరాన్ని ఆ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆ స్టేట్కి తీసుకోవడమే బాబు గారు చేసిన తప్పు, ఫండమెంటల్ మిస్టేక్. అక్కడ ఎవరు అడిగారు అతను తీసుకోమని. అట్లాగే ప్రత్యేక ప్యాకేజీ ఆ రోజు రాత్రి 12 దాకా మేల్కొన్నాం, బాగా గుర్తుంది నాకు. ఏదో ప్రకటిస్తారంటే ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకున్నానని చెప్పినప్పుడే. కనుక జనాలు ఇవన్నీ చూస్తూ ఉంటారు. కాకపోతే గ్రూపులు పాలిటిక్స్ ఉంటాయి కాబట్టి బేరు చేస్తూ ఉంటారు. పాచిపోయిన లడ్లన్న పవన్ కళ్యాణ్ గుర్తుకుంటాడు, ప్రత్యేక హోదా ముగిసింది దీని గురించి మాటలు బాకంటే మీరు అని చెప్పి బీజేపీ గుర్తుకుంటుంది. కనుక ఎన్ని మాటలన్నా వాళ్ళు ముగ్గురు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన గుంపుగానే ఉంటుంది. ఇప్పుడు ఏంటి అజెండా? నేను కూడా ఉదాహరణకి చంద్రబాబు అరెస్ట్ అయినట్టు నేను ఖండించాను, కలిసాను. ఎందుకంటే దట్ ఈస్ నాట్ గుడ్ అని నమ్మాను నేను యాజ్ ఎ పర్సన్. ఇది తప్పు, ఇది పాలిటిక్స్లో అని. అంతేగాని ఆయన చేసిన అన్ని పనులకి మన సపోర్ట్ అని కాదు. ఇట్లా ఆయనే వదిలిపెట్టింది ఏం లేదు కదా. వీఆర్ సీయింగ్ దాట్, నేను చూశాను నా కళ్ళతో. కాబట్టి అటువంటిది ఏమీ లేదు, అట్లా అనిపిస్తుంది. ఓకే, మీలాంటి వాళ్ళు చాలా సీనియర్ పొలిటీషియన్, మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, చాలా పెద్ద పెద్ద నాయకులతో కలిసి పనిచేశారు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి పనిచేశారు. కాంగ్రెస్ అంటే అంత ప్రేమ ఎందుకు వదిలేసి వెళ్లకుండా అలా 10 ఏళ్ల పాటు ఉండగలిగారు? అంటే యాక్చువల్గా అప్పుడప్పుడు బయట నుంచి చాలా వస్తూ ఉంటాయి. నేను ఈ సైడ్ మౌనంగా ఉన్న అనేక వార్తలు చూశాను, కొన్ని వందల వార్తలు చూశాను. అన్ని పార్టీలో చేశారు, అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ చేశారు. అంటే దేనికి ఒక దానికి పోగలగాలి. ఇప్పుడు ఆ రోజుల్లో పాలిటిక్స్ చేసిన వాళ్ళం ఈ డబ్బుల కట్టల రాజకీయాలు చేయలేము. మేము ఏదో ఒక సిద్ధాంతపరంగా చేసాం, అది పోనివ్వదు. లేకుంటే దీని పట్ల దానికన్నా వ్యతిరేకంగా రావాలి. ఓకే, ఉదాహరణకు ఆ రోజున ఎందుకు బీజేపీ దేశంలో మనుషులాగా చూడదు అనే ఉద్దేశంతో వ్యతిరేకంగా పనిచేస్తాం. మంత్రి అయితే బాగానే ఉంటుంది, కానీ మంత్రే జీవితం కాదని నా ఉద్దేశం. కాబట్టి ఆ ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి అందరూ కూర్చోబెడతారు, ఏంది అంత టైం అంత వేస్ట్ చేస్తున్నావు, 38 ఏళ్ళకి ఎమ్మెల్యే అయినావు, 40 ఏళ్ళ కథ అయిపోయింది, ఏంది ఇట్లా అని. మనుషులం కదా, అప్పుడు అవునా అని కూడా అంటాం. కానీ మళ్ళీ ఒక్కడే కూర్చున్నప్పుడు మన భావజాలము, మన ఐడియాలజీ మన ముందుకు వస్తుంది. వద్దులే ఇదే బాగుంది అనుకుంటాం. కానీ మీరు ఒక్కరు కాదుగా, మీతో పాటు వర్గము, క్యాడరు మిమ్మల్ని నమ్ముకుని పాలిటిక్స్లో అది ఈ మధ్య మొదలైంది. ఎందుకంటే ఈ రీసెంట్ డేస్లో ఏమైందంటే ఎలక్షన్లు అనేది అదేదో ఒక సంపాదన మార్గంగా మారాయి. అంటే ఐ మీన్ పవర్ అన్నది ఇంతకుముందు లేదు. పాలిటిక్స్ మెయింటైన్ చేసేదానికి ఏదైనా అటు ఇటు ఏం చేసేవాళ్ళు ఏమో, కానీ ఇప్పుడు అది కాదు. అసలు సంపాదించడం కోసమే పాలిటిక్స్ చేసిన కాలాన్ని చూస్తాం. కైండ్ ఆఫ్ ఎ బిజినెస్ అయిపోయింది. ఊరికే పబ్లిక్ లేకపోతే అంటున్నారు 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 100 కోట్లు ఖర్చు అయిందని మొన్న ఎవరు ఇక్కడ తెలంగాణ ఎమ్మెల్యే చెప్పాడు, పబ్లిక్గానే చెప్పాడు ఆయన. 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఏంది వీళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి ఏం చేస్తారు జనానికి, మాకేం అర్థం కావడంలే. అక్కడే బహుశా వెనకబడుతున్నాం మేము. ఎందుకంటే ఇది ఏందబ్బా డబ్బులు పెట్టి డబ్బులు ఏంది అనే విషయం పట్ల. సో ఇవన్నీ ఉన్నాయి. వర్గంలో ఉన్న జనాలు ఉన్నారు కదా పిల్లలు, 10 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా మనతో ఉండి కష్టాలు నష్టాలు పడి అసలు బ్రహ్మాండంగా ఫుల్ మీల్స్ చేసిన రోజుల నుంచి కనీసం ఉగ్గాని బజ్జి తిని మా తిరిగే కాలం కూడా చూస్తూ ఉన్నాం. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టువర్డ్స్ దెమ్. బట్ ఒత్తిడి అయితే జనరేషన్ మారుతా ఉంది, ఆ ఒత్తిడి ఉంది. బట్ ఐ థింక్ మనం దాన్ని సస్టైన్ చేయగలం, దాన్ని అనుకుంటా ఉన్నాం. అటు చేయలేని రోజున ఏందో ఆఖరికి రాజకీయాల నుంచి ఏం చేయాలని ఆలోచిస్తాం. ఇప్పుడు మీరు 2 సార్లు పోటీ చేసింది నామినల్ పోటీగానే చేశారు, 14 కానీ 19 కానీ. ఈసారి కాస్త సీరియస్గా పోటీ చేస్తున్నట్టున్నారు. ఈసారి ఎందుకో నాకు సింగనమల నియోజకవర్గానికి
అలాంటి అని కాదు కానీ ఒక పని చేసే ఒక ఎమ్మెల్యే ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు ఎక్కడికి పోయినా నేనేసిన రోడ్లే, నేను కట్టించిన బిల్డింగ్లే, రిపేర్లు చేసుకునే పనులు కూడా చేస్తున్నట్లేదు ఈ మధ్యకాలంలో మొదలు ఎలక్షన్ల మీద మొదలైనట్లు చూశాను. అట్లాగే సింగనమల అనేది ఒక బ్రాండ్గా మార్చిన రోజులు ఆ రోజు చేసిన రోజులు. అట్లా కాకుండా ఇప్పుడు ఇసుక, ల్యాండ్ గ్రాబింగ్లు, అట్లాగే పర్సెంటేజ్లు, అసలు అంగన్వాడీ ఉద్యోగాలు అమ్ముకుంటారంటే నేను ఆశ్చర్యపోయినా. వాళ్ళే బీదోళ్ళు, ఆ బీదోళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వీళ్ళేం మర్యాద తెచ్చుకుంటారు అనే విధంగా వైసీపీ అమ్ముకుంటుందా అంటే ఎవరైనా కానీ ఓవరాల్ కానీ చూస్తున్నా అన్నా మేము కొన్నామన్నా అంటుంటారు ప్రజలు. ఏమో బాగుందా అంటే బాగుందన్నా, ఏం బాగుందన్నా ఇచ్చినాము అంటుంటారు. ఏందంతా ఇవంతా కరెక్ట్ కదని నా ఉద్దేశం. సో అట్లాగే నేను కొన్ని ప్రాజెక్టులు పెట్టిపోయాను. వీళ్ళు పూర్తి చేస్తారు కదా, ఈ పిల్లలు మనకంటే పిల్లలతో వచ్చిన వాళ్ళంతా అని. మా ఒక దాంట్లో ఒక మోడల్ డిగ్రీ కాలేజీకి ల్యాండ్ కూడా చేసి పెట్టాను. రోడ్ నా డబ్బులు వేయించాను సింగనమల, నార్పల్లో సింగనమల. డబ్బులు నావి, రోడ్ డబ్బులు నావి. అవునా? ఎందుకంటే ఇంకెట్లా దిగిపోతున్నాం, పేరన్నా ఉంటుంది లేని ఆ పేరు యావలో పడి ఇచ్చేసాం. కాలేజీ లేదు, ఏంది లేదు. ఆ ప్లేస్ మాత్రం చూసి అంత చెట్లు కాసినాయి. నిన్న పోయొచ్చాను, చెట్లు కాసాయి. ఒత్తిడి పెడితే ఆఖరికి 10 ఏళ్ల కింద ఇచ్చిన ₹1,00,00,000 డబ్బులు మొన్న బ్రిడ్జ్ కట్టారు. ఎల్నూరు పుట్లూరులో అది 2 ఫ్యాక్షన్లు వేసేసి వాళ్ళని మార్చాలని ప్రయత్నం చేశాను నేను. అక్కడ ఒక టెక్నికల్ కాలేజ్ పెట్టాలని ప్రయత్నం చేశాను. స్థలం కూడా చూశాను, బట్ అసలు ఆ ఊసెత్తే వాళ్ళు లేరు. ఇట్లా ఏంది అన్యాయం కదా ఇది. ఇట్ ఈస్ నాట్ గుడ్. ఏంటి ఒకసారి అవకాశం కూడా 10 ఏళ్ల క్రితం శైలజానాథ్ సింగనమలకి చేసిన అభివృద్ధి ఏంటి, ఆ తర్వాత ఆగిపోయిన అభివృద్ధి ఏంటి అంటే నేను అనుకోవడం అంటే నేను గొప్పగా చెప్పడం కాదు కానీ ఆ రోజున ఉన్న ముఖ్యమంత్రులు కానీ మిగతా నేను మంత్రిగా అయినప్పుడు కానీ ఎడ్యుకేషన్ మంత్రిగా ప్రత్యేకంగా ఉన్నప్పుడు కూడా అంటే ఈ ఎడ్యుకేషన్ అవకాశాలను విపరీతంగా తెచ్చిపెట్టారు. మోడల్ స్కూల్స్, కస్తూరిబా స్కూల్స్, హాస్టల్స్, ఎటు పడితే అట్లా ఆ రోజున మిగతా అందరూ సహకరించారు. అసలు మీరు నమ్మరు, నేను క్యాన్వాసింగ్ మీద నా బండి ఎత్తి పక్కకు పెట్టాము రోడ్లు బాగాలేక. అటువంటిది దాదాపు 90% రోడ్లు లేని, దాంట్లో అనుమానం ఎవరైనా చెప్పదు, 90% రోడ్లు నేనే వేశాను. ఇంక డ్రింకింగ్ వాటర్ స్కీమ్లు అయితే అసలుకి ఎక్కడ పడితే అక్కడ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెట్టాం. జేసీనారెడ్డి ప్రాజెక్ట్ని వీళ్ళు చేతగాక దాన్ని నాశనం చేశారు కానీ అధికారులు ఉన్నవాళ్ళు, లేకుంటే అది ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది. సో ఇట్లా చేయగలిగాం మేమంతా. నేను నాకు అది అలవాటు లేదు. ఏం చేసింది నేను చాలా చేసింది, అడివి నావే అనిపిస్తాయి. ప్రజలు అది అంటారు, నువ్వే చేసావంటారు. దానితోడు వాళ్ళ గౌరవాన్ని కాపాడాను, సింగనమల ప్రజల గౌరవాన్ని కాపాడాను. అది ఒక ఎస్సీ కాన్షియస్ అయినప్పటికి కూడా శైలజనాథ్ రాష్ట్ర పాలిటిక్స్లో అత్యంత ఇన్ఫ్లుయెన్సరు. రెండవది అసలుకి మా సారు అట్లా ఇట్లా చేదాపేవాడు కాదు, అది కాదు ఇట్లా అనేకమైన పేర్లు మా వాళ్ళు ఇంకెప్పుడు చెప్తారు. కొడితే మా సారు ఏనుగును కొడతారు కానీ ఇవన్నీ కాదు ఇట్లా అంటారు. దానికి కూడా ఆ రోజుల్లో ఒకరోజు పెద్ద లీడర్కి నాకు వచ్చిన గొడవ కారణం అంతే. ఆ బెదిరింపులకు భయపడకుండా ఆగడం అన్నది. సో దాని నిజంగా నేను ఊర్లో పోతే కూడా ప్రజలతో నాకు వాళ్ళు అంటారు, నాకు నువ్వేందబ్బా అన్న నువ్వు టైం వేసేస్తున్నావు సార్, నువ్వు వచ్చింది బాగుంటుంది సార్, ఎట్లా సార్, అరే కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఓటేయండిరా అంటే సార్ అంటారు. సో దాన్ని మనం మౌలు చేయగలగాలి. అందుకని ఈసారి సీరియస్గానే చూద్దాం ప్రజలంతా అనుకున్నప్పుడు మనం కూడా వాళ్ళు అప్రోచ్ చేద్దాం, ఇంట్లో అప్రోచ్ చేద్దాం మనం అనుకున్నాం. ఈ మాట నేను అడగొచ్చో లేదో కానీ రాయలసీమ ప్రాంతంలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అంటే చాలామంది పెద్దవాళ్ళు మాటకు వస్తే ఓపెన్గానే చెప్తూ చాలామంది రెడ్లు మనకు సంబంధించిన ఒక మనిషిని అక్కడ పెట్టేసుకుందాం, గెలిపించుకుందాం ఈ తరహా ఉంది. బట్ అలా రిజర్వ్ నియోజకవర్గంలో కాస్త వెన్నుముకతో ఉన్న వాళ్ళు మీరు, మిమ్మల్ని మరి గెలవనిస్తారా? అది వేరే. అట్లా వస్తే అదే యాంగిల్ అయితే వెన్నెంకే కాదు, అక్కడ సమస్య లేదు అసలు. కావాలంటే గౌరవిస్తాను, కూర్చోబెడతాను, నాకు నీ పట్ల ప్రేమ ఉండే అభిమానం ఉంటే నువ్వు ఏం పని చెప్పినా చేస్తాను. ఎదురుగా నిలబడి డీ అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అది వీళ్ళేది కరెక్టే. నేను చెప్పే నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటాను, ప్రశ్న వేస్తా మామూలుగా ఎడ్యుకేటెడ్ ఎస్సీస్ పిల్లకాయలకి. ఇంతసారి ఎలక్షన్స్ అయినాయి, ఇంతమంది ఎస్సీలు ఎమ్మెల్యేలు అయ్యారు ఉమ్మడి రాష్ట్రంలో. ఎంతమంది మీకు గుర్తుకున్నారో పేర్లు చెప్పండి. నాయకులుగా లేరు, ఎమ్మెల్యేలుగా అయిపోయారు. మీరు ముందు నాయకులు కానిరా మీరు అని చెప్తారు. శాఖలు కాని అసలుకి ఏంది ఇదంతా ఏంది, డిగ్రీ అయిపోతున్న ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర ఎందుకు తిరగడం ఎందుకని. ఎందుకు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కదా, మా నియోజకవర్గం కూడా అసలుకి అదే దాంతోనే గొడవలు గిడవలు ఆఖరికి. అది కరెక్ట్ కాదు. ఏమీ చేయలేని వాళ్ళు వచ్చే మేము ఎమ్మెల్యే కావడమే మేము ఎమ్మెల్యే కావడమే అనేది అసలుకి అది నాకు కెనాట్ అండర్స్టాండ్. బహుశా ఏమీ చేతగాని ఎమ్మెల్యేకి స్టిక్కర్లు పనికి వస్తాయి.
అంతకంటే నాకేం అర్థం కావడం లేదు కనుక నువ్వు చెప్పింది 100% వాస్తవమే. ఇంతకుముందు సర్పంచ్లు అట్లా పనిచేసేవాళ్ళు, ఇప్పుడు ఎమ్మెల్యేల దాకా కూడా అది బాగా వీడు మా ఇంట్లో వాడు, మా ఇంట్లో పనిచేసాడు, మా మాట వినేవాడు అనే కాలం వచ్చింది. ఇది ఓవర్కమ్ కావాలి, ఇది మంచిది కాదు ఎవరికి కూడా. ఇది పైగా డీలిమిటేషన్ వస్తుంది. అవును, మరి డీలిమిటేషన్ వస్తుంది. ఎల్లవేళలా ఇట్లా వచ్చి సంతకాన్ని మీకు ఒక అనుభవం కూడా చెప్తాను. నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయిన నెలలో ఓ పెద్ద మనిషి నాకు ఫోన్ చేశాడు, ఖాళీ బుక్లో సంతకం పెట్టి పంపించు అని. ఖాళీ బుక్లో సంతకం పెట్టి పంపించాలి మీ లెటర్ ప్యాడ్స్. ఎందుకు అన్నా, చదువుకున్న ఇదే గొడవ అబ్బాయి అన్నాడు. అక్కడికి ఏం చేస్తామన్నా, చదువుకున్నాను ఏం చేయమంటావు అన్న. పెట్టిస్తే నేను చెప్పాను సీరియస్గా, ఏమైనా రాసుకో పంపి సంతకం పెడతా, ఖాళీ మాత్రం పంపను నేను చెప్పేశారు. నెలలోనే ఇంకా అసెంబ్లీ నడుస్తుంది అప్పుడు. చాలా స్పష్టంగా చెప్పారు, ఏమై నాట్ ఈవెన్ మరి సిగ్నేషన్ రాయ్, సంతకం పెడతా, అంతేగాని నేను ఒట్టిపిని సంతకం పెట్టే సమస్య లేదు అని చెప్పాను. సో స్టిక్ ఆఫ్ ఫర్ దట్ మై కెరీర్. అంత డెసిషన్, ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకునే వాళ్ళు అంటే బహుశా బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల చదువుకోవడం, డాక్టర్ అయి ఉండడం, అంత ఇంత ప్రాక్టీస్ కూడా ఉండడం. సో పైగా నాది 5th జనరేషన్ చదువుకున్న వాళ్ళు మా ఇంట్లో. అంత డాక్టర్ల ఫ్యామిలీ కాదు, టీచర్ల నుంచి డాక్టర్కి వచ్చాము, ఇప్పుడు ఇవి చేయొచ్చు. సో అది పైగా ఇక్కడ ఇంకో మాట చెప్పకపోతే అన్యాయం. ఆ ధైర్యాన్ని నాకు కమ్యూనిస్ట్ పార్టీలు ఇచ్చాయి. ఈరోజు కూడా జనరల్ మాసెస్ క్లియర్గా ఉన్నామంటే కారణం కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన భావజాలం, వాళ్ళు ఇచ్చిన అనేక విషయాలు. కాబట్టి ఇవన్నీ కలిపి నిలబడగలిగాం. సో ఇప్పుడు మీరు తట్టుకోగలరా? ఇప్పుడు మీరేంటో చూసారు, అంతకుముందు అంటే మీరు ఎమ్మెల్యే అయిందా చూడాల, నెల రోజుల తర్వాత ఖాళీ బుక్ మీద సంతకం పెట్టమంటే ఓహో ఈ పిల్లోడు ఎట్లా అని అర్థమైంది. ఇప్పుడు మీరేంటో చూశారు, ఇప్పుడు వాళ్ళకి పూర్తి తెలుసు ఆఖరికి వాళ్ళకి అవసరం అని. ఏమంటే కాన్సెన్స్కి అవసరం అని మీరు అనుకుంటే, కాన్సెన్స్లో ప్రజలు ఆలోచించారు అంటే ఓటేయండి గెలిపించండి. ఖచ్చితంగా నేను పెండింగ్ ప్రాజెక్టులు అట్లాగే మీరు అనుకున్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తాను. ఏ గవర్నమెంట్ ఉన్నా వచ్చి నష్టం నాకేం లేదు. ఐ నో హౌ టు గెట్ ద మనీ ఫండ్స్ టు ది కాన్స్టిట్యున్సీ. నాకు తెలిసి ఎట్లా డబ్బులు సంపాదించాలో పార్టీ ప్రజల కోసం, పార్టీ కోసం చేయొచ్చు. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఒకటే, నేను నాయకులు కూడా మారారు. ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది, అంత ముందులాగా లేరు. కొద్దిమంది మిగిలిపోయారు అంతే. అధికారం చూసిన వాళ్ళు అధికారం పోకూడదని, అధికారం చూడాలనుకునే వాళ్ళు మా దగ్గర ఇటువంటి ఆలోచనలతో ఆ పనులు చేస్తారు. కానీ కామన్ మ్యాన్ నేను చూడడం లేదు. కామన్ ఒక ఉదాహరణకి చాలామంది లీడర్లుగా ఉన్న పిల్లలందరూ కూడా నా ఉంటే బాగుండేది అంటే మనం కన్విన్స్ చేయాలంతే. సో ఒకసారి ఆ మూమెంట్ వచ్చిందంటే అదే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీ నియోజకవర్గంలో అధికార పార్టీ ఒక డ్రైవర్కి సీట్ ఇచ్చింది. డ్రైవర్కి సీట్ ఇచ్చాననేది చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా చేసుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఆయన గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కూడా కొంచెం వివాదాస్పదమయ్యాయి. సో వైసీపీ ఆదర్శంగా ఒక క్రింది స్థాయి వ్యక్తి, డ్రైవర్గా పనిచేసే వ్యక్తికి టికెట్ ఇచ్చింది అనేది ఎంత మేరకు అడ్వాంటేజ్ వైసీపీకి? ఎందుకు ఆ క్యాంపెయిన్ చేసుకోగలుగుతున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. చదువుకున్న అబ్బాయి ఉద్యోగాలు వచ్చే పని చేసుకుంటా ఉన్నాడు. చదువుకున్న అబ్బాయి, ఎడ్యుకేటెడ్ అబ్బాయి, లిటరేట్ అబ్బాయి. అతను చెప్పడము కరెక్ట్ కాదు, దాన్ని చూపించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏంటి అంటే మీరు డ్రైవర్ కాబట్టి ఇచ్చారా? కాదు కదా. ఎందుకు ఇచ్చారు మరి? మీరు మీకు పనికి వస్తాడు, మీ అభ్యర్థి ప్రజలకు పనికి వస్తాడు అని మీరు నమ్మారు. మీ యాంగిల్లో మీ పార్టీకి వైసీపీకి పనికి వస్తాడని మీరు నమ్మారు, అట్లా సీట్ ఇచ్చారు. వచ్చిన ఆయన నోరు జారితే దాన్ని అడ్వాంటేజ్గా మాట్లాడడం కదా, అది కరెక్ట్ కాదు. డ్రైవర్ అయినా పని చేసుకునేవాడు ఎవ్రీబడి ఎలిజిబుల్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, బాబాస్ వచ్చిన అధికారం ప్రకారం ఎలిజిబుల్. వాళ్ళు ప్రజలకు పని చేస్తారని మీరు నమ్మాలి ఫస్ట్. ఆఖరికి వాళ్ళు ఇండిపెండెంట్గా పని చేద్దామని కూడా నమ్మండి ఫస్ట్. మీరు నమ్మిన తర్వాత దానికోసం, అంతేగాని ఏదో చంద్రబాబు నోరు జారినాడు వాడేద్దామని కాదు. మీ పార్టీకి, ప్రజలకు, కాన్స్టిట్యున్సీకి పనికి వస్తారని మీరు నమ్మింటే ఆ విధంగా చెప్పి పని చేయండి. అందులో వృత్తి, ఇప్పుడు నేను ఉన్నాను, నేను వృత్తి రాసిన, నాకు వృత్తి లేదు, నేను చదువుకున్నా మానేసిన, ఎమ్మెల్యే కాదు ఏమి కాదు, మళ్ళీ ఇప్పుడు ఏం రాసుకోవాలా? అక్కడ పని లేదని రాసుకోవాలన్నా? పని లేదు. అప్పుడప్పుడు మా ఆవిడ ఖర్చుకి ఎక్కిపోతే కూడా ఇబ్బంది అవుతుంది అని రాసుకోవాలన్నా? అది కాదు కదా. కాబట్టి అట్లా అతను అనము తప్పు. దీన్ని ఎలివేట్ ఎలక్షన్ల కోసం వాడుకోవడం తప్పనిస్తే ఇంకోటి కాదు. ఓకే, అక్కడ సింగనమల్లో టీడీపీ అభ్యర్థి కంటే వైసీపీ అభ్యర్థి కంటే శైలజనాథ్ ఎందుకు బెటరు? ఎందుకు శైలజనాథ్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే?
ఇక్కడ నేను పార్టీలను చూస్తూ ఉన్నాను, వ్యక్తులను చూడడంలే. ఓకే. నేను పార్టీలను చూస్తూ ఉన్నాను. ఉదాహరణకి నిజంగా బాధేస్తుంది. లాస్ట్ డేస్లో అప్పుడు ప్రవీణ్ కూడా, అంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కమిషనర్గా ఉండేవాడు, వెల్ఫేర్ కమిషనర్ ఉండేవాడు. అప్పుడప్పుడే ఎస్ఎస్ సబ్ ప్లాన్ ఇచ్చినాము, ఆ డబ్బులు ఉన్నాయి. 13 కోట్ల రూపాయల చిల్లర, 13 కోట్ల సమాడ్. దీంతో నేను నా కాన్ఫరెన్స్లో ఎస్సీ ఆడపిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్ కట్టండి అని చెప్పి డబ్బులు తెచ్చిచ్చాను. నేనే దగ్గరుండి, ఎందుకంటే నాకు తెలుసు జరగబోయే కార్యక్రమం తెలుసు కాబట్టి దగ్గరుండి ఆ ల్యాండ్ కూడా క్లియర్ చేయించి, ఆ ల్యాండ్ వాళ్ళకి వేరే చోట ల్యాండ్ ఇచ్చి పెద్ద రిస్క్తో పర్సనల్గా తీసుకొని చేసేవచ్చు. సంవత్సరం ముందు దాన్ని తిరిగి తిట్టంగా సంవత్సరం ముందు రంగులేసి స్టార్ట్ చేస్తారు. 10 ఏళ్ళ కాలం కావాలన్నా డబ్బులు ఇచ్చి విత్ మనీ ఇచ్చిపోయారు. అన్నీ ప్రతి ఒక్క డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే అప్పుడు నిజంగా ఆనం రామనాయుడు కూడా తెచ్చుకుంటున్నాం. మా మామగారు పోతేనే ఏదో వచ్చేసేవాడు, ఫైనాన్స్ కాంగ్రెస్ ఇచ్చేవాడు. అర్థం దాని పక్కనే ఒక బిల్డింగ్ ఉంటుంది, టీచర్స్ కోసమని ట్రైనింగ్. నిన్న రంగులు వేశారు. ఎందుకు వేసి నాకు తెలియదు. నిన్న చూశారు రంగులు వేశారు. దాంట్లో ఏ ట్రైనింగ్ లేదు, పాడు లేదు, గాడిదలు కుక్కలు ఉంటా ఉన్నాయి. అట్లాగే చాలా పనులు చేసి రాసుకుంటే పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా కాన్స్టిట్యున్సీలో ఆగిపోయినాయి. వీళ్ళకి ఆలోచనలు అవి లేవు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే వాళ్ళ ఆలోచన వేరే, వాళ్ళ ప్రయారిటీస్ వేరే, మా ప్రయారిటీస్ వేరే. నేనేమనుకున్నాను, చదువుకుంటే పిల్లలు బాగుపడితే మన హెల్ప్ ఏం అవసరం లేదు వాళ్ళకి. ఆడపిల్లలకి కస్తూర్బా స్కూళ్ళు, మోడల్ స్కూల్ కట్టండి అన్నాం. ఎడ్యుకేషన్ చేంజ్ చేసేస్తుంది లైఫ్ని. చేసాం. అట్లాగే నేను ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు గోడల మీద రాసేవాడు నాణ్యమైన పుస్తకాలు ఇవ్వని అప్పట్లో చదువుకునేటప్పుడు. నేను వస్తేనే 80 GSM పేపర్లతో ప్రింట్ చేయించాను. అది తమిళనాడు పేపర్ మిల్కి ఆర్డర్ ఇచ్చి గవర్నమెంట్ ప్రొవైడ్. అట్లాగే యూనిఫామ్స్ ఆప్కోకి ఇచ్చాం. అర్థం టెక్స్ట్ బుక్లు అయితే ధైర్యంగా చెప్పగలరు, అసలు స్కూల్తో పాటుగా టెక్స్ట్ బుక్లు నేనే ఇచ్చాను. అంటే ఇవన్నీ కూడా మన ఆలోచనలు, అంటే పెరిగిన వాతావరణం, వచ్చిన వాతావరణం, నియోజకవర్గం కదా, రిఫార్మ్ థాట్స్ అంతే. రిఫార్మ్స్ ఉండాలనే థాట్. ఫస్ట్ ఇంగ్లీష్, వీళ్ళంతా మేము ఇంగ్లీష్ మీడియం అరుస్తుంటారు. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో తెలుగులో రైడర్ని పెట్టింది నేనే. పెద్ద గొడవ అయింది అప్పుడు, ఎట్లా పెడతారు అని. అరే మీరు మీ పిల్లలంతా ఏరోప్లేన్ అనొచ్చా, మా వాళ్ళు మాత్రం ఏమనాలన్నా సమస్య లేదు, మా వాళ్ళు కూడా ఏరోప్లేన్ అని చెప్పండి పోనీ అని చెప్పారు. ఇట్లా అనేక విషయాలు. నాకు ఇప్పుడు నవ్వు వస్తుంది. అంత గట్టిగా ఎట్లా చేయగలం ఆ రోజుల్లో అంటే అదే వయసులో ఉన్నాము, పవర్ ఉంది, వయసు ఉంది. చదువుకునే రోజుల నుంచి కలర్ ప్రింటింగ్ బుక్, కలర్ ఫొటోస్తో ప్రింట్ చేయించాను పుస్తకాలని. చదువుకోవాలి. అడిగా వేస్ట్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతే అయిపోయి. ఒకనొక పెద్ద మనిషిని అడిగాడు, ఇంత డబ్బులు వేసేస్తున్నావు అని. 38 కోట్లు ఎక్స్ట్రా వస్తుంది అప్పట్లో. నేను చెప్పాను పేపర్ యాడ్లు కట్టి తక్కువ ఇది పెట్టి పంపించండి అని చెప్పాను. అట్లాగే వీళ్ళంతా చెప్తారు మేము కంటిపై స్టార్ట్ చేసిందే నేను. చిన్నారి చూపు పేరు మీద కిరణ్ రెడ్డిని తీసుకెళ్ళి అసలుకి నిజంగా ఆ రోజున టీచర్లు అందరినీ అట్లాగే డాక్టర్లు అందరూ సాయం చేశారు అని చేసి. కానీ మాకు చెప్పుకునే అలవాటు లేదు, రాసుకొని దాని మీద పెద్ద ఫోటోలు పెట్టుకొని ఆ బ్యాచ్ కాదు మేము. ఇప్పుడు వాట్సాప్లో నాకు పెద్ద తెలియదు, నాకు చాలా నేర్చుకోవాలి, 30 రోజులు నేర్చుకోవాలి తింటున్నారు. సో కాబట్టి ఆ భావజాలమే అంతే, ఇంకా దాంట్లో ఇంకే. అట్లాగే ఎస్సీలకనే కాదు, మొత్తం నా కాన్స్టిట్యూన్సీలో 6,000 ఎకరాల దాకా భూములు పంచాను. ఎస్సీ ఎస్టీ బీసీలకి అందరికి కలిపి 50% భూముల్ని దాంట్లో ఈరమార్క్ చేసి మరీ పంచాను. చాలామంది నా పొలిటికల్ ప్రత్యర్థులకి వాళ్ళందరికి ఇప్పుడు తిట్టే వాళ్ళకి కూడా భూములు ఇచ్చిన. అవునా? ఇప్పుడు భూములు అమ్ముకోవచ్చు రూల్ వచ్చింది, ప్రతి ఒక్కరు కోటీశ్వరుడు, లక్షాధికారే. కాబట్టి అదే ఐడియాలజీ అంతే. కనుక ఇబ్బంది అదే వీళ్ళకి లేదు, దృష్టి లేదు వీళ్ళకి. ఇప్పుడు ఎడ్యుకేషన్ పైన జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేస్తున్న దాన్ని ఎలా చూస్తారు? ఏం చేశాడు? రంగులేసాడు. అబ్బాయి ఏం చేశాడు? రంగులేసాడు. ఒకసారి ముఖ్యమంత్రిగా రంగులేశారు. రంగులేసి దానికి ఏదో నాడు నేడు అని పేరు చూశారు. నేను దానికి కన్విన్స్ కాలేదు. డిజిటల్ బోర్డ్స్, ఇంగ్లీష్ మీడియం, టోఫెల్, అది ఇంగ్లీష్ మీడియం కరెక్ట్ కాదు. జగన్ రెడ్డి కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. ఎట్లా? ఎందుకు కరెక్ట్ కాదంటే, ఎందుకంటే ఏదో ఒక మార్కెట్లో క్రియేట్ చేసి దాన్ని అమ్ముకునే దానికోసం ప్రైవేట్ సెక్టర్ పనిచేస్తుంది. అది ఎప్పుడైనా మార్చేస్తుంది. మనం ఆ పని చేయకూడదు. మనం కన్స్ట్రక్టివ్గా పెట్టేవాళ్ళం మదర్ టంగ్లో చదువు చెప్పాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వాడు పర్ఫెక్ట్గా 8th క్లాస్ తర్వాత వాడు హీ మే ప్రిఫర్ ఎనీథింగ్. అలాగనే ఫస్ట్లోనే ఏరోప్లేన్ అంటే విమానం రా ఏరోప్లేన్ అని చెప్పాలి మనం.
మరి దాన్ని అంత కష్టం ఎందుకు? రెండు చేస్తున్నారుగా. రెండు చేయడం లేదు. రెండు ఇంతకుముందు ఇంగ్లీష్ ప్లేస్ని తెలుగు ఆక్రమించింది. బై లాంగ్వేజ్ బుక్స్ పెట్టి ఇంగ్లీషు తెలుగు రెండు అదే బుక్లో ఉండేలా చేస్తున్నారు కదా. అది కన్ఫ్యూజన్ కదా. అది చెప్పబోతున్నా, అది కన్ఫ్యూజన్ కదా. అది ఇప్పుడు ఏరోప్లేన్ కింద విమానం అని రాయాలనా? నేను చెప్పేదంటే లాంగ్వేజ్ పరిచయం చేయండి, లాంగ్వేజ్ నేర్చుకునేవాడిని, విషయాన్ని శాస్త్రాన్ని మీతో మదర్ టంగ్ నేర్చుకునేవాడిని. ఒక మెచ్యూరిటీ, మినిమం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాడు ఆప్ట్ చేసుకుంటాడు, వాడు అర్థం చేసుకుంటాడు. లేకపోతే ఇప్పటికైనా కానీ నాకైనా సరే నేను తెలుగు మీడియం, నాది ఇంగ్లీష్ మీడియం. నేను నా పిల్లలు కూడా ఆఖరి పాపం మా వాడిని సెంట్ మేరీస్ చదివించాను. నేను మంత్రిగా ఉండి సెంట్ జోసెఫ్ ఉంది చూడండి, మా ఇది హిమాయత్ నగర్లో దాని స్టూడెంట్ నా కొడుకు ఏమి ఆర్ట్ కిట్లు గిరికిట్లు స్టూడెంట్ కాదు, అదే కాలేజ్ స్టూడెంట్. ఇంగ్లీష్ మీడియమే కదా. ఇంగ్లీష్ మీడియం సహజంగా ఉంటుంది చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం, కానీ మా వాడు తెలుగు. మరి తెలుగు చిన్నప్పటి నుంచి కాదు, నేను మున్సిపల్ స్కూల్ కూడా చేర్చే ప్రయత్నం చేసేవాడిని. మీరు ప్రయత్నం చేయడం వేరు, ఇంగ్లీష్ మీడియం చదివించారు ఫస్ట్ క్లాస్ నుంచి. నేను 6th క్లాస్. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మాత్రం 8th క్లాస్ నుంచి ఎందుకు చదవాలి ఇంగ్లీష్? నేను ఇప్పటికీ ఒకవేళ అప్పుడైనా ఇప్పుడైనా వ్యతిరేకం. ఇప్పటికీ మా ఆయన తిడతారు నన్ను. ఏం తిడతారంటే అసలు నీ వల్లనే నా కొడుకు 500 మార్కులు వచ్చినాయి, 600 రావాల్సిందే అని. దట్ ఈస్ ఫైట్. అది నాట్ ఆ ఫైట్ అన్ని చోట్ల, మీ ఇంట్లో మా ఇంట్లో అన్నింటిలో ఉంటుంది. బట్ నేను ఒకటి చెప్పాను, 40,000 70,000 1,00,000 2 లక్షలు పెట్టి చదివించడం కంటే 300 రూపాయలు పర్ మంత్ పక్కనే పడి పోయేసిరా అని చెప్పాను. ఇప్పటికీ వాళ్ళ నా కొడుకు అంటాడు, నన్ను నడిపించినావు అంటాడు. నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేవాడా? మరి పక్కనే కదా ఎమ్మెల్యే క్వార్టర్స్. అవును, అంతా ఉంటే హార్డ్లీ 1/2 కిలోమీటర్ ఉంటుంది. కనుక నేను ఆదర్శ మండలంలో లెట్ యూ నో ద వరల్డ్ అని నా ఉద్దేశం. ఇప్పుడు నా కొడుకు ప్రపంచం తెలుసుకోలేరు, అంతేగాని అంటే ఏముంది ఆ రోజుల్లో మీకు తెలుసు కదా, అధికారంలో ఉంటే అన్ని స్కూళ్ళు కూడా సీట్లు ఇచ్చి తీసుకెళ్తాయి. ఎడ్యుకేషన్ మినిస్టర్. కాబట్టి ఇది ఇష్యూ. ఇది నేను ఆదర్శం అని చెప్పడంలే, మనకున్న కొన్ని భావాల్లో చిన్నప్పటి నుంచి పెరిగిన దాంట్లో చిన్న ఆలోచన తప్పనిస్తే ఇవి మన ఐడియాలు అన్నీ గొప్ప అని కాదు. సో వీళ్ళకి ఐడియా లేదు. నా బాధ అంతా ఏంటంటే వీళ్ళు ఆలోచిస్తే నాకంటే ఈజీకి పనులు అవుతాయి. వీళ్ళు ఆలోచించడంలే. వీళ్ళు వెంటనే నేను గమనించింది అంటే తప్పు కొద్దిగా బాధపడితే నేను చేయగలిగింది ఏం లేదు. నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినప్పుడు నా దగ్గర టాటా వాళ్ళ బండి ఉంది. అప్పుడు ఏదో టాటా పేరు కాదు, చిన్న బండి. ఆ తర్వాత ఇండికా ఎర్రది అదే ఫీలింగ్లో అట్లా ఎర్ర బండి ఉండేది. మళ్ళీ స్కార్పియో కొనుక్కున్నాం. ఇప్పుడు కూడా అక్కడ స్కార్పియోనే ఉంటుంది. అంటే అందువల్ల నేనేమంటే అది మన భావజాలంలో ఉన్న సమస్య అది. కనుక ఆ సమస్యలు మనం ఏం చేస్తాం? కనుక మనం ఏం మార్చలేవు. వాళ్ళకి అది లేదు. అది పిల్లలు ఏమనుకుంటున్నారు, పోతేనే 3 కార్లు పోతున్నాం, 5 కార్లు 10 కార్ల కాన్వాయ్. మొన్న ఒక 100 కార్ల కాన్వాయ్. దేనికి 100 కార్ల కాన్వాయ్? 100 కార్లతో ఒక ఊర్లోకి దేనికి దాడికి పోతున్నావా? అంటే బిల్డప్ చూపించడం కదా ఇప్పుడు పాలిటిక్స్. తెలుసు కదా మనం ఎవరో, మన బిల్డప్ తెలియదా? పాలిటిక్స్ అట్లా అయిపోయింది కదా, బిల్డప్ చూపించడం. కనుక ఇది ఈ మధ్య వచ్చిన మార్పు అంటాం, జనరేషన్ మార్పు ఇది. నల్ల కార్లు అన్నీ వేసుకొని పోవడం, వరుసగా తెల్ల కార్లు వేసుకోపోవడం, ఇవన్నీ కూడా సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యారు. అదే నాకైతే తమాషగా అనిపిస్తుంది. ఆ తర్వాత డిపాజిట్ చేసినాం డబ్బులు అని చెప్పుకోవడం, ఇది ఐ కెనాట్ అండర్స్టాండ్. 20 కోట్లు డిపాజిట్ మినిమం ఇప్పుడు. డిపాజిట్ అదే నేను ఆశ్చర్యపోయాను. అన్ని పార్టీలు, నేను ఓపెన్గా మైక్ ముందు చెప్తున్నా, అన్ని పార్టీలు డిపాజిట్లు అంట. డిపాజిట్ దేంది? డిపాజిట్ నిలబడ్డాడు తెలీదా? ఎలక్షన్ గెలిచే నిలబడతాం కదా. కనుక ఇవన్నిటిని కూడా బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఇంకో 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత మాకు అర్థం కాదేమో ప్రపంచమే అనిపిస్తుంది. రివర్స్ అయ్యి మళ్ళీ పాత సిస్టమ్ వస్తుందేమో, భరించలేరు ఇప్పుడు. ఎక్కడ ఖర్చు పెట్టి ఎక్కడ తెస్తారు, ఏం చేస్తారు అంటే అదొక ఫ్యాన్సీ అయిపోయింది. ఎమ్మెల్యే దేనికి సమానం చెప్పండి. టు గెట్ ద మనీ అయిపోయింది. నేను ఆ రోజు ఇట్లా అడిగారు అప్పట్లో, ఇన్ని ఛానల్ లేవు. నేను చెప్పాను, ఐ వాంట్ సీ ద పవర్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు యూటిలైజ్ టు ది పబ్లిక్. ఏ విధంగా రాజ్యాధికారం ప్రజలకు పనికి వస్తుందని చూద్దాం అనుకున్నాను అన్న. అది ఎప్పుడు నాకు మనశ్శాంతిని ఇవ్వలే. నా అనుభవంలో పిల్లలు కూడా చెప్పేది ఒకటే, కొత్త వాళ్ళందరికీ కూడా, అధికారం కానీ ఇవన్నీ రాజకీయాలు మీకు మనశ్శాంతిని ఇవ్వవు. నిరంతరం మిమ్మల్ని అవి ఇబ్బంది పెడుతూనే ఉంటాయి, పడుకున్నా లేచినా అయినా సరే. కాకపోతే ఏదో ఒక మోటివ్తో ఆఖరికి ముందుకెళ్తే ఆ మోటివ్ మిమ్మల్ని ముందు తీసుకెళ్తుంది. ఓకే, అది పిల్లలు చెప్పి మాటలు. ఇవన్నీ అబద్ధాలు. 10 పనులు 100 పనులు 50 పనులు, మనుషుల్ని అదేదో ఈ మధ్య ఇంకో కొత్త చూశారు, నల్ల బట్టలు వేసుకొని పక్కన ఉంటారు వాళ్ళు బౌన్సర్స్. వాళ్ళు బాక్సర్సా, వాళ్ళు నెడతా ఉంటారు.
అవును, వచ్చిన జనాలను తోసేస్తా ఉంటారు. తోసేస్తూ ఉంటారు. ఏముండదు అక్కడ, జస్ట్ హడావుడి కనపడుతుంది. ఏం తోసేస్తా కెమెరా కూడా వాళ్ళ వరకే పెట్టుంటది, అవతల ఎవరు జనాలు తోసేస్తూ ఉంటారు. నాయకుడిని మాట్లాడదామని, పట్టుకుందామని, ముట్టుకుందామని కోరిక. పోయిన పర్పస్ కలవడానికి కదా, కలవడానికి ఉంటది. వచ్చిన వాళ్ళని తోసేయడం ఏంటి అనేది అది నాకు ఎప్పుడు అర్థం కాదు. నేనే ఆశ్చర్యపోతా, ఏంత వీళ్ళంతా పిల్లలు ఇంకా నిన్నలే మన రాజకీయాలకు వచ్చినారు, ప్రజల్లో కలిసి నేను వాడితే లేదు నిన్ను కమ్యూనిస్టులు పెంచుతారు లేదు. కమ్యూనిస్టులు ఏంది, మనిషి కదా వాడు. మనిషికి ఆ మాత్రం గౌరవం లేకుంటే ఎట్లా? ఏమవుతుంది? ఒక చేయిస్తే ఏమవుతుంది? భుజం చేసుకుంటే ఏమవుతుంది? నువ్వు ఇప్పుడు భుజం చెప్పినా మొన్న ఒక క్యారెట్ చెప్పిన పేరు అడగద్దు, భుజం చేసుకొని నువ్వు పో, వాళ్ళ ఇంటి ముందు కూర్చొని కాఫీ ఇస్తారు నీకు అని చెప్పిన. నీ ఫ్లాస్క్లో కాఫీ తెచ్చి నువ్వు తెచ్చుకోవడం ఏంది? ఇంకోటి గమనించింది, మాకు మేము ఎప్పుడు డబ్బులు పెట్టి భోజనం చేయలేదు ఊర్లలో. అదే ఉంటే పోతే ఎవరెవరు పెట్టేవాళ్ళు తినేవాళ్ళు. నిన్న కూడా నేను తినొచ్చాను, నిన్న కూడా. కానీ ఈ మధ్య వీళ్ళు పోయి ముందే అరేంజ్ చేసుకుని ఆడ ఇది ఏందో నాకు అర్థం కాలేదు. సో క్యాటరింగ్స్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏ ఊర్లో ఉందంటే ఆ ఊర్లో అదే కదా అసలు నిజంగా ఆశ్చర్యం. పాలిటిక్స్ లో హ్యూమన్ టచ్ పోతుంది, పబ్లిక్ లేదు టచ్. లీడర్కి అది తప్పది. లీడర్ అన్నవాడు ఎప్పుడో ఒకసారి ఒకటి నీళ్ళేస్తాడు, ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఒకరోజు నేను కల్లూరులో వస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ వాడే వచ్చి నా మొహానికి కడిగి నీళ్ళు కొట్టాడు. మనం కొడితే అని చెప్పాను, ఎందుకు కొడతారో వాటిని, పాపం వానికి ఎంత కసిందో నాకు ఏమైందిరా అంటే, నువ్వు నాకు 2 ఇండ్లు ఇస్తావు, ఒగిళ్ళే ఇచ్చిరావు అన్నాడు. అరే ఒగిళ్ళని ఇచ్చినారు కదరా అన్న. మరి ఏం చేస్తాం? కొట్టాడు. వాళ్ళ దగ్గర ఆ నీళ్ళే ఉన్నాయి. ఏం అంతకుముందే ఒక సెకండ్ ముందు పెద్ద పెద్ద పూలారాలు అవేంటి అన్నీ సెకండ్ ముందే, సెకండ్ తర్వాత ఇది. మరి ఏం చేస్తాం మనం? షుడ్ బేర్ ఇట్. అంతేగాని దానికి అట్లా లేదు. సో మీకు కర్ణాటక బార్డర్ కదా, డబ్బు సంచులు వస్తాయి సార్ ఎలక్షన్కి? మరి అట్లా ఉండదు. ఎట్లా మరి వీళ్ళతో కాంపిటీట్ చేయాలంటే మీరు మడి కట్టుకొని కూర్చుంటే కాదు కదా. అంటే మేమేం చేయగలం? ఉదాహరణకి మీరు చక్కగా కర్ణాటక నుంచి బ్యాగులు రావు, తెలంగాణ నుంచి లారీలు ఏం రావు. అట్లా 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 ఎవరైనా హో పెట్టుకుంటే కూడా మా వాళ్ళు అది కరెక్ట్ కాదు, ఎందుకంటే అట్లా రావు. మళ్ళీ మీరు దండం పెట్టి సేవ చేస్తా అంటారు అంతే. అట్లా కాదు, మేమేం ఎలక్షన్ చేస్తాం. 30 రోజులు 15 రోజుల్లో ఓటు అడుక్కుంటాం. అది తినడానికో తిరగడానికో ఏర్పాటు చేసుకుంటాం, ప్రచారం చేసుకుంటాం, మా పిల్లల గౌరవం పోకుండా కాపాడుకుంటాం. ఓటుకు డబ్బులు ఇల్లంటే అది కరెక్ట్ కాదు. ఆ ఇచ్చి కూడా ఏం చేయాలి? దాంట్లోకి వెళ్ళిపోయారు కదా సార్ అంతా. అయితే మనకు వద్దు, అది అదే అనుకో, మనం వద్దనుకోవడం కరెక్ట్. ఇప్పుడు ఓటుకు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలా ఫస్ట్? సో డబ్బులు తీసుకొని కూడా ఆ పార్టీల వైపు చూడరు, కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తారని అంత నమ్మకం, అటువంటి కాన్ఫిడెన్స్ కల్పించగలరా మీరు? కల్పించాలి కదా. అదేనే చేయగలరా? నేను ఏమనుకుంటున్నా అంటే, నిజంగా మీరు మా వాళ్ళు చెప్పే మా నిజమై, నా మీద ప్రేమ నిజమైతే డెఫినెట్ దే కన్విన్సింగ్ మీ. ఇప్పుడు 2 పార్టీలు డబ్బులు ఇస్తాయి, 2 పార్టీలకు ఓట్లు వస్తున్నాయి కదా. అంటే డబ్బులతో ప్రమేయం లేకుండా ఓట్లు వస్తాయి. 2 పార్టీలు డబ్బులు ఇచ్చినా ఎవరో ఒకరు గెలుస్తున్నారు కదా. మరి అదేదో నన్ను గెలిపించండి. వాళ్ళు 2 పార్టీలు డబ్బులు తీసుకోవడం వద్దు, అవే మనం జీవితాలు నేను కాపాడలేవు, గెలిపించండి. నిజంగా మీరు చెప్పి మా నిజం నమ్మాను కాబట్టి. లేదు శైలజనాథ్ చాలే నువ్వు అని మీరు చెప్పండి, నాకంతా ఏంటి, ఆఖరికి వచ్చేదో సోషల్ వర్క్ చేసుకుంటాను, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వరకు పని చేసుకుంటాను, రాహుల్ గాంధీ గారి టీంలో పని చేసుకుంటాను. కనుక ఊర్లో పోతే లేదు నువ్వు అట్లా ఇట్లా అంటే కరెక్టే. పుట్లూరు అనే ఊరు ఉంటుంది, కింద అడుగుతున్నారా? అడుగుతున్నారు సమస్య, లేదంటే నేను ధైర్యంగా పోలేను. ఓకే, సూపర్. ఓకే, ఊరికి పోతే 10 మంది అన్నా ఏందన్నా నిలవడన్నా, ఫోన్లు కూడా వస్తూ ఉన్నాయి. సరేలే బా నువ్వు పోకపోయినా ఈ పక్కే ఓట్లే వచ్చి చేస్తాం రా అని అంటున్నారు అనేవాళ్ళు. ఇంతకుముందు 2-3%, 1% ఉండేది. ఇప్పుడు కనీసం నాకు 8-9% కనిపిస్తాను, కట్టికి కనిపిస్తాను. 8-9 దాకా ఈజీగా నాకు తెలుస్తుంది, పబ్లిక్ లో నాకు కనిపిస్తాను. మోర్ దాన్ 5% కనిపిస్తుంది. ఇంతకుముందు 100 మందికి 100 మంది అనేవాళ్ళు. ఇప్పుడు కనీసం దా కూర్చో, ఏంది ఎట్లా చేస్తున్నావు, ఏం కథ, ఎట్లా డబ్బులు లేకుంటే ఏం చేస్తావు, ఇట్లా ప్రేమగా మాట్లాడేవాళ్ళు. సర్లే మా ఓటు వేస్తాం పో నీకు అనేవాళ్ళు. నా కొడుకు ఫోన్ చేసినా నీకు ఓటే, ఇట్లా కొద్దిమంది కనిపిస్తూ ఉన్నారు. పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు ఈ ఐటీ బ్యాచ్లు అంతా, వాళ్ళకి ఇంకా డబ్బులు లేకపోలే పిల్లలు, డాక్టర్గా ఇవ్వా అనే విధంగా. కాబట్టి పర్లేదు అది అందులో. సో డబ్బులు అనేది ఇష్యూ కాదు మీకు? డబ్బులు అనేది నేను ఎప్పుడు డబ్బులు పంచలేదు. నేను ఈరోజు ధైర్యంగా చెప్పగలను, నేను ఎక్కడ డబ్బులు పంచలేదు. ఇప్పుడు కూడా పంచరు. నేను బూత్ ఖర్చులు డబ్బులు ఇచ్చిన ఉన్నాయి, కానీ నేను వాళ్ళు ఏమైనా ఊర్లో వాళ్ళ మర్యాద కోసం చేసుకోవచ్చు, నేను ఎప్పుడు డబ్బులు పంచే నాకు ఇష్టం ఉండదు అంతే. మీరే చెప్పండి, బిజినెస్ డబ్బులు పంచితే మళ్ళీ 30 కోట్లు పంచి ఏం చేయాలి మనం? ఇంక రేపటి నుంచి చేయిస్తే 5,000, అసలు చూస్తే 10,000, ఫోటో తీసుకుంటే 1,00,000, అలాగా అయ్యేదే పోయేదే.
కాబట్టి అదైతే లేదు. బట్ ఈసారి అయితే రేపటి నుంచే మొదలు పెడతా ఉన్నాం. ఈసారి ఓటర్ని మాత్రం ఒక రకరకాల వేల్లో కలుస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, మేధావులు మాట్లాడినా, ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎవరు మాట్లాడినా ప్రత్యేక హోదా అంటారు. ప్రత్యేక హోదా బీజేపీ ఇస్తా అంటే ముగిసిన అధ్యాయం అన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పరిస్థితి కనపడలేదు. అండ్ నేషనల్ పార్టీ కాదు, ఓ నేషనల్ పార్టీ నేను మొదటి సంతకం ప్రత్యేక హోదాపైనే పెడతా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. దీన్ని ఎందుకు మీరు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు? లేదు, అది ఎజెండా ఎందుకు చేయలేదు? మేము దాన్ని చేసాం. ఇప్పుడు దాన్ని ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే దాన్ని మేమే దాన్ని ఖాయం చేసాం. మీరు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దాన్ని నేనే కాదు, బట్ ఎలక్షన్లో ఎజెండా రఘువీరన్ అంటే ఎలక్షన్ మీరు ఏమనుకోవద్దండి, కానీ ఎలక్షన్ ఫీవర్ పొలిటికల్ పార్టీలో వచ్చింది, జనాలు ఇంకా రాలేదా? పొలిటికల్ పార్టీలో వచ్చింది. ఇప్పుడు కూడా ఉండి అభ్యర్థి ఇతనా ఉన్నతనా కానతనా, లేకపోతే ఇప్పుడు పులివెందుల ఎంపీ అభ్యర్థి అతనే ఉంటాడా పీకే, ఇటువంటి చర్చలు జరగంటే ఇప్పటికీ అభ్యర్థి చేతికి వచ్చి నామినేషన్ అర్థం కాని పరిస్థితి. కాబట్టి పొలిటికల్ ఫీవర్ ప్రజలకు రాలే. మాట్లాడగా ఇన్ని కోట్లు అంట, ఇతను ఉదాహరణకి మా దగ్గర కళ్యాణదుర్గం ఉంది, అభ్యర్థి ఇంత ఫుల్ అంట, అక్కడికి వీడేం తట్టుకుంటాడు అని. నా కాన్సెన్స్లో అభ్యర్థి ఏదో మొన్న నాకు డబ్బులు లేవంటే ఎట్లా గెలుస్తారు అనే విధంగా, అంటే ఈ విధంగా చర్చలు అంతే. సో పొలిటికల్ ఫీవర్ రానివ్వండి, అప్పుడు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళు మాకు ఓటేమో అడుగుతాం. ఇప్పుడు నేను నా కాన్సెన్స్కి నీళ్ళు రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్తాను నాకు, లేకపోతే నీళ్ళు రావు. లేకుంటే నేను చూసాం కదా, మా జిల్లా అంతా ఎండిపోయింది, కుప్పంకు నీళ్ళు తీసిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ ఇది కూడా కదా, నేను కుప్పంకు నీళ్ళు ఇచ్చాను ఆయన చెప్పుకోవాలి. నేనేమంటా అంటే, నా పాయింట్ ఏంటంటే కుప్పం కాకుంటే ఎక్కడికైనా నీళ్ళు, ఆ నీళ్ళు తీసుకొచ్చి అందరికి మేము 50 తెచ్చినాం, నువ్వు 500 తీసురా, మొత్తం పారి, వద్దంటే అడుగు, మేము కూడా వచ్చి వీలైతే ఆ గట్లకి అడ్డప్పుడు తీసేస్తాం. అది కాకుండా మేము తెచ్చిన నీళ్ళు మేము ఎండిపోతా ఉన్నాం, నువ్వురికే నామకే వాస్తే దాన్ని ఏమంటారు, పోటల కోసమో లేకుంటే దేనికోసమో పోతే ఎట్లా, అన్యాయం కదా, వేస్టింగ్ ఆఫ్ ద వాటర్ కదా. మళ్ళీ వాటర్ ఒక పంట పెట్టామని చూపించమని చెప్పండి వీళ్ళని. లేదా ఈ సంవత్సరం, నిన్న సంవత్సరం కూడా లేదు, మొన్న సంవత్సరం కూడా లేదు, అందునివనే కాదు హెచ్ఎల్సి కింద కూడా లేవు. ఎవరైనా ధైర్యం చేసేసుకున్న వాళ్ళు తప్పనిస్తే వాన పంటలే, వాట్ ఈజ్ నాట్ నైస్. కాబట్టి ఏది లేదు అక్కడ, వీళ్ళు అనుకోవాల్సిందే. వీళ్ళు ఎలక్షన్ ఫీవర్ రాలేదు, వీళ్ళు క్రియేట్ చేస్తాం. సో ఆ ఎజెండాని తీసుకెళ్ళగలిగితే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్. అవును, నిజంగానే అది తీసుకెళ్తే ఇంటలెక్చువల్ సెక్షన్లో అది వెళ్తుంది. వాళ్ళు 1000 రూపాయలు ఇస్తారు, వీళ్ళు 2000 ఇస్తారు, కానీ మేము ప్రత్యేక హోదా ఇస్తాం అనేది కాంగ్రెస్ ఎందుకు చెప్పలేదు? చెప్తా ఉంది, కానీ ఇంకా చెప్పాల్సింది గట్టిగా చెప్పాలి. మా వాళ్ళు కూడా అభ్యర్థులతో బయట రావాలి కదా. మేము మొన్న యాక్చువల్లీ రాహుల్ గాంధీ గారు ప్రకటించినప్పుడు కూడా ప్రత్యేక హోదా మా అజెండా మాది, ఫస్ట్ సంతకం పెడతా అని చెప్పి సాక్షాత్ అతనే చెప్పిన తర్వాత ఇంకా ఇక్కడ దానికోసం ప్రత్యేకంగా మీటింగ్ కూడా పెట్టే ప్రయత్నం చేశాం. సో మీరు చెప్పిన సలహాను కూడా నేను గుర్తుపెట్టుకొని మా నాయకత్వానికి చెప్తాను, ప్రతి మీటింగ్లో ప్రత్యేక హోదా మాట్లాడాలి. ఎందుకంటే జిల్లాకి రాష్ట్రానికి ఓటర్స్ దాకా కూడా వెళ్ళాలి. మీకు 1000 రూపాయలు కావాలా, ప్రత్యేక హోదా కావాలా? మంచి మాట చెప్పారు, నిజంగా మీరు నాకు మంచి మాట చెప్పారు. అదే మాట మాట్లాడతాను. పిల్లలకు ఉద్యోగాలు కావాలా, భవిష్యత్తు కావాలన్నా 1000 రూపాయలు కావాలా, కరెక్టే, అది స్లోగా అవుతుంది. సో ఫైనల్గా ఏంటి, ఈసారి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ గొంతు లేకుండా పోయింది లాస్ట్ 2 సభల్లో. ఈసారి కాంగ్రెస్ గొంతు ఉంటుందా? నేను ఉంటుందని బలంగా నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ఇంత గడిబిడి రాజకీయాల్లో కొద్దిగా పాపులారిటీ ఉన్నవాళ్ళు కరెక్ట్గా వర్క్ చేసుకోగలిగితే, ప్రజల దగ్గరికి వెళ్ళగలిగితే, ట్రయాంగిల్ కంటెస్ట్లు తీసుకెళ్తేవి కదా, స్ట్రైట్ ఫైట్ కాదు, ట్రయాంగిల్కి తీసుకెళ్ళడం. 2 లక్షల ఓట్లు, 2.5 లక్షల ఓట్లు, 2 లక్షల పోలు అవుతాయి అనుకున్నా, ఒక 70-80 వేలు టార్గెట్ చేయగలిగితే వెళ్ళొచ్చు. వెళ్ళకూడదంత కాలం ఏం లేదు, బట్ హౌ ఎట్లా అనే సమస్య. ఇందులో ఫండమెంటల్గా ఉన్న ప్రాబ్లం నాకు అర్థం కనిపించింది ఏమంటే ఈ పైసలే అదే అప్పుడే చేరిపోయినాయండి, అన్ని అంతలోకి వెళ్ళిపోయినాయండి. ఒక్కొక్క 2 బండ్లు అండి, 100 ఏంటివి దాన్ని ఏమంటారు బైకులా, దాన్ని 100 బైకులు కొనేసామండి, పిల్లలందరికీ ఇచ్చేస్తామండి అని మనతోనే మాడే పరిస్థితి. అంటే ఏంటి, ఇంకెందుకు నువ్వు ఊరికైనా ఉన్న 4 డబ్బులు అయిపోగొట్టేస్తావు, లేకపోతే ఫ్రెండ్స్ అయిపోయి, ఇప్పుడు నా డబ్బులు అయిపోతాయి,
నా ఫ్రెండ్స్వే అయిపోతాయి. నేను అక్కడ ఎక్కడో ఫ్రెండ్స్ అడిగి తీసుకురావాలి. లేదు అలవాటు ఫస్ట్ నుంచి కూడా, ఎందుకంటే అప్పుడు పని చేసినప్పటి నుంచి కూడా మన సమస్య వస్తే ఆ సమస్య అందరికీ పనిచేసి ఇంకా గమ్మని కూర్చుంటాం. అంటే మన దగ్గర ఈజీ కదా, 300 బూతులు 40 లక్షలు ఎంత ఖర్చు పెట్టుకోవచ్చని చెప్పారు, అందుకని తక్కువే ఖర్చు అవుతుంది అంతే. అంతేకాక ఇంకేమన్నా లోకల్గా దాన్ని ఆపలేం కదా, గ్రామాల్లో కొద్దిగా పోటీ తీసుకున్నాడు అది ప్లస్ మన చేతిలో, అందుకంటే ఏమైతే ఆఖరికి డబ్బులు పంచే సమస్య వస్తేనే డబ్బులు సమస్య ఏముంటుంది, దండం పెట్టుకుంటూ పోతారు, దండం పెట్టుకుంటూ ఇస్తారు, మహా అంటే బువ్వ తింటే బువ్వకి ఏర్పాటు చేసుకుంటాం, పోస్టర్లు జెండాలు అంతే కదా. మరి బండ్లు కూడా ఈ ఎలక్షన్ కమిషన్లు ఒప్పుకోరు, కానీ బండ్లు కూడా అన్ని ఉచితంగా పంపరు మనకి, 10 బండ్లు అంటే వీళ్ళు దానికి కూడా లెక్కేస్తారు. అవును. యాక్చువల్గా ఇట్లా లెక్క లేకపోతే చాలా తక్కువ అవుతాయి. నాకు నేను ఆశ్చర్యపోతాను, ఎవరో ఇస్తారు అడుక్కుంటాం 2 బండ్లు పంపమని, దాన్ని కూడా అకౌంట్లు వేస్తామంటే ఎట్లా, డొనేషన్స్ చూడలేదు. ఫ్రెండ్స్ దండిగా ఉంటాయి, 10 బండ్లు 6 బండ్లాలు బండ్లని 2 బండ్లు అనుకోండి, 12 బండ్లు అడిగితే ఇవ్వరా, ఎవరన్నా పంపిస్తారు నెల రోజులు, కానీ అది కూడా అకౌంట్ కదా, కాబట్టి 6 7 పెట్టుకోవాల్సి వస్తుంది. కనుక అది దాన్ని బ్రేక్ చేయాలా, నేను చెప్పాయంటే నా పాయింట్ ఏంటంటే ఇంత విషయంలో యాజ్ ఏ సివిలైజేషన్ ఉన్నాడుగా సివిల్ సొసైటీలో డబ్బులు రాజకీయాలని, ఆ డబ్బులతో రాజకీయాలు మన జీవితాలను శాసించడాన్ని మనం బ్రేక్ చేయాలి. కరెక్ట్. లేకుంటే అన్ఫార్చునేట్ ఆంధ్రప్రదేశ్లో ఆ స్థాయిలో డబ్బులు ఏంటిది అసలు ఏదానికి మాట్లేదు. ఇంకా తమాష ఏంటంటే ఏదైనా చిన్న పని, కరెంట్ కనెక్షన్ పని అడిగిన ప్రజలు ఎమ్మెల్యే గారు చెప్పారా, రిజిస్ట్రేషన్లకు కూడా ఎమ్మెల్యే గారు చెప్పారా అనే కాలం నేను చూశాను. పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టాలంటే కూడా ఎమ్మెల్యే చెప్తేనే ఎఫ్ఐఆర్ చేస్తామనే పరిస్థితి చాలా చోట్ల ఉంది. అది ఇది కరెక్ట్ కాదు కదా, తప్పు కదా, ఇది ఎవరికీ మంచిది కాదు. అంటే జగన్ రెడ్డి గెలిస్తే అతనికి బాబు గారు గెలిస్తే ఇతన్ని దీనికోసం రాజకీయాలే కాదు కదా, ఎజెండా రాష్ట్ర ప్రజలు ఉండాలి కదా, కనీసం ఎండలాంటి ఉండాలి కదా. ఎండలు ఎప్పుడైతే ఉన్నా ఏం చేద్దాం ప్రభు, చెట్లు ఏం చేద్దాం, మనుషులను ఏం చేద్దాం, జంతువులను ఏం చేద్దాం, ఇది ఒక అజెండా కదా. డెఫినెట్గా తాగే నీళ్ళు ఏం చేద్దాం, ఇవి ఎవరు మాట్లాడతలేరు. కాబట్టి నేను నిన్ననే సరదాగా ఒక మాట చెప్పా అంటే ఏదో పాత చదువుకున్నాం, చూలులు పాండ్యులు యుద్ధం చేసుకుని అట్లుంది పరిస్థితి అట్లా అయిపోయిందని. సో ఆ యుద్ధంలో మీ పరిస్థితి ఏంటి అనేది మీరు లేదు, మేము మాత్రం నేను అభ్యర్థులు కూడా అంత అయిపోయినాక మాట్లాడాలనుకుంటా ఉన్నా అందరితో పర్సనల్గా. ఫైట్ ఈసారి మనం కాంగ్రెస్ పార్టీగా గెలిచి ఎమ్మెల్యేగా వెళ్తే, ఎవరు వెళ్ళినా నేనే కాదు ఎవరో ఒకరు అయినా కానీ అది ఇంకా నీకు బ్రేక్ పిన్ అయిపోద్ది, ముందుకు వెళ్తారు. కాంగ్రెస్ కనపడితే అసెంబ్లీలో అయిపోయింది, ఇట్ విల్ మేక్ సెన్స్, అయిపోయింది ఆఖరికి, దాంట్లో ఏం మొహాటం. ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తా, ఆఖరికి ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా, పివి నరసింహారావు వచ్చినా లేకపోతే కిరణ్ రెడ్డి వచ్చినా, ఎవరు వచ్చినా భూములు పంచాల్సిందే. భూ పంపిణీ కాంగ్రెస్, అది కాంగ్రెస్ పార్టీ విధానం అంతే, అది దాటి ఇంకేం మనం మాడేకి లేదు. నువ్వు అట్లాగే ఇండ్లు కట్టాల్సిందే, ఎన్నో ఇండ్లు కట్టాల్సిందే, సంక్షేమం అట్లాగే హాస్టల్ ఫీజులు పెంచాల్సిందే, హాస్టళ్ళు స్కూళ్ళు పెంచాల్సిందే, ఇట్లా కొన్ని ఉంటాయి జనరల్గా. కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ మార్క్ అది ఇది ఎవరు వచ్చినా ఇంక జరగాల్సిందే. సో ఇవే నిజంగా సొసైటీకి అవసరం, కానీ ఇంకోటి కాదు. కాబట్టి ఖచ్చితంగా జనాలు వస్తారు, ఏం రాకుండా ఏం పోరు. 10 ఏళ్ళకి వస్తారా 15 ఏళ్ళకి వస్తారా, అందులో మా భాగస్వామ్యం కూడా ఉంది. మేము నమ్మించాలి. అదే ఎంతవరకు కన్విన్స్ చేయగలుగుతారని చేస్తారు. ఇంకా 30 రోజులు ఉంది. యాక్చువల్గా ఇప్పుడే కదా ఎలక్షన్ ఫీవర్. అవును, మీరు అన్నట్టు ఇంకా ఫీవర్ రాలేదు కదా, ఎక్కడ రాలేదు, ఇక్కడే ఉన్నాం ఈ ఊర్లో. పార్టీలో ఉంది కానీ ప్రజల్లో ఇంకా పార్టీలో కూడా ఇంకా అభ్యర్థుల్లోనే ఉంది. ఎందుకు ఈ తెలంగాణ చూసుకుందాం, ఎవరు అభ్యర్థి, వాడిని మార్చా వీడిని మార్చా వాడు వచ్చారు. అవును, అక్కడ కూడా అంతే. రెండు ఒకటే దాదాపు ఏమి ఈరోజు భౌగోళికంగా డివైడ్ అయిపోయినచ్చు, కానీ పాలన వేరే ఉండొచ్చు, కానీ బట్ మెంటాలిటీస్ ఒకటే కదా, మెంటాలిటీస్ ఒకటే కదా. సరే, చివరిగా సింగనమల నియోజకవర్గ ప్రజలకు ఒక అప్పీల్ చేయండి శైలజానాథ్ గారు అంటే ఏం చెప్తారు? నేనేమంటా అంటే, నేను సింగనమలలో ఉన్న ఓటర్లకి పిల్లలకి అని చెప్పేది ఒకటే, మన నియోజకవర్గం సింగనమల నియోజకవర్గం యొక్క పరువు కాపాడుకుందాం. దానికి గతంలో ఏ విధంగా అయితే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో ఆ పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే బాధ్యత నాది. అట్లాగే నేను అనుకునే విధంగా మీరు అనుకునే విధంగా విద్యా వైద్యం లాంటి మౌలిక వసతులు, రోడ్లు, వీటన్నిటిని కూడా, వీటితో పాటుగా ఆఫీసర్లు కానీ ఇంత కూడా నిష్పక్షపాతంగా మీకోసం పనిచేస్తారు. మీరు పైసలు పెట్టి పని చేయించుకోవాల్సిన అవసరం లేదు, భయపడి పని చేయాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా.
సో సింగనమల అంటేనే సింగనమల అని చెప్పుకునే విధంగా చేసే సింగమ. బాధ్యత నాది. ఉమ్, ఎందుకంటే చేశాను కాబట్టి. మీరు ఇంకొక ముఖ్య అంశం చెప్పాలనుకుంటే డెఫినెట్గా ఏదైతే నీళ్లు అందరికి ఇస్తామని చెప్పినామో జిల్లాకు చెప్పేమాట ఉమ్, అందరి నివా ద్వారా నీళ్లు జిల్లాలో ఉన్న అన్ని చెరువులకు వచ్చేదానికోసం ప్రయత్నం మాత్రమే చేస్తాను. ఉమ్, ఎందుకంటే నీళ్ళ పట్ల వీళ్ళకి ఆ కాన్షియస్ కూడా లేదు. మీకు చెప్తే వాళ్ళు ఆ కాన్షియస్ కూడా లేదు వీళ్ళకి. ఉమ్, మేమైతే నిజంగా మేము మా సీనియర్ పొల్యూషన్ తిట్టుకోవాలి. ఇప్పుడు పొద్దున్న లేస్తేనే హెచ్ఎల్సీలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఉమ్, తుంగభద్ర ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఉమ్, కాలువలు ఎన్ని వస్తూ ఉన్నాయి, ఉమ్, ఆ డిష్ ఎన్ని పోయినాయి, ఇవంతా రాసేవాళ్ళం పొద్దున్నే. ఉమ్, వాళ్ళు సాయంత్రం కనుక్కునేవాళ్ళం, మళ్ళీ పొద్దున్నే మాట్లాడేవాళ్ళం. ఉమ్, ఇప్పుడు అడిగేవాళ్ళు లేడు, చేసేవాళ్ళు లేడు, పంట వేసుకునేవాళ్ళు లేడు, ఎవరు లేడు. ఉమ్, ఉమ్, పులివెందులకి నీళ్లు పోకుండా ఆపడానికి కూడా ఇప్పుడు గొడవ పెట్టుకుని రాజశేఖర్ రెడ్డి సీఎం. ఉమ్, నా కాన్స్టిట్యున్సీ పోద్ది పులివెందుల నీళ్లు, ఉమ్, నేను ఆపేసా. ఉమ్, అప్పుడు చచ్చిపోయిన వివేకానందం వచ్చాడు, ఉమ్, మా నీళ్ళు మాకు కావాలని. మాకు ఇచ్చినాకనే మీకు ఇచ్చేది పోన్నాం. ఉమ్, రాష్ట్రాన్ని ఫోన్ చేశాడు, ఏరా మా నీళ్ళు ఆపేస్తున్నావని. మీ నీళ్ళు మీవే, మా నీళ్ళు మావే, మా ఊరు దాటి మీ దగ్గరికి వస్తే మీ నీళ్ళు, ఉమ్, లేకపోతే మా నీళ్ళే కదా. సో నీళ్ళ కూడా అట్లా ఉంటుంది. ఉమ్, సో నీళ్ళ గురించి ప్రత్యేకంగా రాయలసీమ నీళ్ళు, మా జిల్లా నీళ్ళ గురించి మాట్లాడుతాం. ఉమ్, ఒకే మాట చెప్పాల్సి వస్తే అసలుకి నా నియోజకవర్గ ప్రజలు తలెత్తుకొని ఇది మా నియోజకవర్గం, ఇతను మా ఎమ్మెల్యే అని చెప్పుకునే సింగనమల ఆత్మగౌరవం, డెఫినెట్గా సింగనమల ఆత్మగౌరవం. ఆ పని చేయగలను నేను. రైట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. ఇది శైలజనాథ్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. మరో షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.